అందరికీ నమస్కారం. రోజాస్ తెలుగు డైరీస్ ఛానల్కి స్వాగతం. ఈరోజు మనం ఎద్దనపూడి సులోచనారాణి గారు రచించిన మధుర స్వప్నం నవలలోని 5వ భాగంలోకి వచ్చేశామండి. ఇంకా ఏమాత్రం ఆలస్యం చేయకుండా కథలోకి వెళ్ళిపోదామా? చెవులారా వినటానికి సిద్ధం కండి. వానలు వచ్చాయి. ఆకాశం భూమి ఒకటే అయినట్టుగా ఒకటే ధారగా కుంభవృష్టి 10 రోజులు ఎడతెరిపి లేకుండా కురిసింది. ఆ పల్లె ప్రాంతాల జనజీవితం స్తంభించిపోయినట్టుగా అయ్యింది. వాన వెలిసింది. జనం పనిలో పడ్డారు. కొంతమంది ఇళ్లు బాగు చేసుకుంటూ, కొంతమంది చేపలు పడుతూ, కొంతమంది పొలం వెళుతూ వాళ్ళ దినచర్యలు ప్రారంభించారు. బండి రత్తయ్య ఆ రోజు లేవలేదు. వాంతులైనాయన్నారు. బండి కట్టకపోవటం వల్ల తానెంత ఇబ్బంది పడ్డాడో పెద్ద రైతు ఇంటికి వచ్చి ధాంధూం చేస్తున్నవాడల్లా ఆగిపోయాడు. బండి రత్తయ్యకి వాంతులు విరోచనాలు. సాయంత్రానికి అతని ప్రాణమే పోయింది. అతని భార్యకి ఏడ్చే ఓపికే లేదు. ఆమె కూడా అదే పరిస్థితిలో ఉంది. కృష్ణ పక్క ఊరిలో కలరా ఉందని తెలిసి వాళ్లకి వైద్యం చేసి వచ్చేసరికి ఈ ఊరిలో 3 చచ్చిపోయారు. మర్నాటికి ఇంకా వ్యాపించింది. 3వ రోజై 4వ రోజు వచ్చేసరికి ఊరంతా చుట్టుముట్టింది. ఏ ఇంట్లో చూసినా రోగులే. కొంతమంది గంగానమ్మ జాతర ప్రారంభించారు. ఒక ఆమెకి పూనకం వచ్చింది. కృష్ణ అక్కడికి వెళ్ళి అందర్నీ చెడామడా తిట్టాడు. వాళ్ళకి వైద్యం మీద కన్నా మంత్రతంత్రాల మీదనే గురి ఎక్కువ. ఒకతను కృష్ణ ఎదురుగా తిరిగి, మా ఊరి ఆచారాల్లో జోక్యం చేసుకోవద్దు అంటూ కళ్ళెర్ర చేశాడు. షటప్ అరిచాడు కృష్ణ. మాణిక్యం, వీరయ్య ఇంకా కొంతమంది కృష్ణకి సాయం చేశారు. హాస్పిటల్ రోగులతో, మందుల కోసం వచ్చే వాళ్లతో కిటకిటలాడిపోయింది. హాస్పిటల్కి వచ్చిన జనం అత్యధికం. ఉన్న మందులు అతి స్వల్పం. దయానిధి గారి ఇంటికి వచ్చాడు. మందులు తీసుకురావాలని, డబ్బు కావాలని అడిగాడు. డబ్బా? అడగగానే ఇవ్వటానికి ఇదేమైనా చెట్టుకు కాసేదా? కలరా వస్తుంది, డబ్బు దాచిపెట్టండి అని నువ్వేమైనా నాకు జోస్యం చెప్పావా? నా దగ్గర ఇప్పుడు లేదు అన్నాడు. మీరలా అంటే ఎలా? అవతల జనం చచ్చిపోతున్నారు అన్నాడు ఆవేశంగా. చావనీయవయ్యా. రోజుకి ఎన్ని దోమలు నల్లులు చావటం లేదు. వాటి చావును మనం ఆపగలుగుతున్నామా? మనుష్యులు అంతే. పుట్టిన ప్రతి ప్రాణి నాశనం అవక తప్పదు. ఆయుష్ ఉన్నవాళ్ళు బ్రతుకుతారు, లేనివాళ్లు పోతారు. నీ చేతిలోనూ నా చేతిలోనూ ఏమీ లేదు అన్నాడు పేపర్ చూస్తూ, కాఫీ తాగుతూ తాపీగా. ఆయన చెబుతున్న మాటలు వింటుంటే కృష్ణకి మండిపోయింది. అతను తిరిగి వచ్చేశాడు. అతని మనసులో సెగలు పొగలు విరజిమ్ముతున్నాయి. మాణిక్యాన్ని తీసుకుని వెళ్ళి అతని ద్వారా దగ్గరున్న బస్తీలో ప్రోనోట్ రాసి ఒక వడ్డీ వ్యాపారి దగ్గర డబ్బు తీసుకుని మందు కొనుక్కుని వచ్చాడు. 10 రోజులు రాత్రింబవళ్లు యుద్ధం చేస్తే కాని ఆ మహమ్మారి స్వాధీనం కాలేదు. ఈ 10 రోజులు అతను రాత్రింబవళ్లు నిద్రాహారాలు లేకుండా శ్రమించాడు. అలసట అనేది లేకుండా, విసుగు అనేది తెలియకుండా 10 మంది బలం తనకే ఉన్నవాడిలా పనిచేశాడు. సీతాలు అతని వెంట నీడలా ఉంది. అతనికి అన్నీ అందించేది. అతను కాస్త కునుకు తీస్తే రోగుల్ని చూసేది. ఏదైనా ప్రమాదం అనిపిస్తే అతన్ని తట్టి లేపేది. అతనికి అలసట వచ్చి కుర్చీలో కూలబడితే వేడివేడి టీ అందిస్తూ అతని ముందు ప్రత్యక్షం అయ్యేది. ఈ 10 రోజుల్లో అతని గడ్డం పెరిగింది. నిద్రలేక కళ్ళు ఎర్రబడినాయి. సీతాలు కూడా అతనితో సమంగా కష్టపడింది. సీతాలు బల్ల మీద కూర్చుని నిద్రపోతుంటే దిండు తెచ్చి ఇచ్చి, ఇట్లా కాసేపు పడుకో అనేవాడు. వద్దులే బాబూ అనేది. ఒక్కోసారి బల్లమీద తలక్రింద చెయ్యి పెట్టుకుని ముడుచుకుని పడుకుంటున్న సీతాలను చూస్తుంటే అతనికి అప్రయత్నంగా గుండెల నిండా జాలి నిండిపోయేది. ఎవరికీ చెందని సీతాలు, నా అనేవాళ్లు ఎవరూ లేని ఈ అమాయకపు పిల్ల ఊరివాళ్లంతా నావాళ్లే అన్నట్టు రాత్రింబవళ్లు చాకిరీ చేస్తోంది. సీతాల్ని ఏడిపించిన రౌడీలకు కూడా ఆ కోపం పెట్టుకోకుండా సపర్యలు చేసి వాళ్లు సిగ్గుతో తలదించుకునేటట్టు చేసింది. మర్నాడు ఉదయం అతను గడ్డం చేయించుకుంటుంటే సీతాలు అతనికి వేడినీళ్లు కాచి స్నానానికి బకెట్తో తెచ్చి అక్కడ పెట్టి వెళుతోంది. సీతా, కృష్ణ పిలిచాడు. సీతాలు వెనుక్కు తిరిగింది. ఏమని పిలిచారు బాబూ అంది. సీతా అన్నాను. ఏం తప్ప? సీతాలు కళ్ళ నిండా గిర్రున నీళ్లు తిరిగాయి.
చప్పున తల అడ్డంగా తిప్పింది. లేదు బాబు లేదు, మా అయ్య గుర్తుకొచ్చాడు. మా అయ్య ఒక్కడే సీత అని పిలిచేవాడు. కృష్ణ సీతాలు దగ్గరికి వచ్చాడు. నువ్వు ఈ 10 రోజుల్లో ఎంత సేవ చేశావో తెలుసా? ఈ ఊరి వాళ్ళు నీకు ఎంత ఇచ్చినా రుణం తీరదు. అలా అనకండి బాబూ, నాకు చేతనైంది నేను చేశాను. మీరు వాళ్ళకి వైద్యం చేస్తూ వాళ్ళను బ్రతికిస్తుంటే నేనే వాళ్ళకి ప్రాణం పోసినంతగా పొంగిపోయాను. 4 సంవత్సరాల కిందట మీలాంటి దేవుడే ఈ ఊర్లో ఉన్నట్టయితే మా నాయన బతికుండేవాడు. నేనిలా దిక్కులేని దాన్ని అయ్యేదాన్ని కాదు అంటుండగా సీతాలు కళ్ళ వెంట జలజల నీళ్లు రాలాయి. ఏయ్, ఇదేమిటి? పిల్లివైపోయావా నువ్వు? కృష్ణ అప్రయత్నంగా సీతాలు తలమీద చెయ్యి వేసి ఓదార్చాడు. అవును బాబూ, 4 సంవత్సరాల క్రితం ఇట్లాగే కలరా వచ్చి మా నాయన చచ్చిపోయాడు. అప్పుడు ఈ చుట్టుపక్కల ఊళ్ళో ఎక్కడా డాక్టర్ లేడు. మా నాయనకి కామర్లకి మందు తెలుసు, కాని ఈ కలరాకి ఆకువైద్యం తెలీదు. ఊరుకో, ఊరందరికీ దేవతలా సాయం చేశావు. నీకెవ్వరూ లేరని ఇక నుంచి పొరపాటుగా కూడా అనుకోవద్దు. నేనున్నాను. నువ్వు నాకు ఇంత సాయపడినందుకు మా సీతకి నేనిచ్చే బహుమానం ఏమిటో తెలుసా? మంచి కుర్రాడిని చూసి తెచ్చి పెళ్లి చేస్తాను. సీతాలు కళ్ళు తుడుచుకుంటూ తలెత్తి చూసింది. మీరా పని చేయలేరులే బాబూ. చెయ్యలేనా? ఎందుకని? నాకిదివరకే పెళ్ళైపోయింది. నిజంగానా? అతను ఆశ్చర్యంగా ఆనందంగా అడిగాడు. అవును, ఇదిగో చూడండి. జాకెట్ లోపలికి తోసి ఉంచిన పసుపు తాడు తీసి చూపించింది. పెళ్ళైతే మరి? అతను సంతోషంగా చూశాడు. నన్ను పెళ్లి చేసుకున్నవాడొక బడుద్దాయ్. అమ్మ చేతిలో బొమ్మనుకో. మా అయ్య పెళ్లి చేసినప్పుడు 1000 రూపాయలు కట్నం ఇస్తానన్నాడు. ఆ సమయంలో 200 కంటే ఎక్కువ ఇవ్వలేకపోయాడు. అందుకని మా అత్త నన్ను వదిలేయమంది. అంటే వదిలేశాడా? నువ్వు ఊరుకున్నావా? వెళ్ళి 4 జాడించి రాకపోయావా? నేను ఊరుకుంటానా? ఆ పని ఎప్పుడో చేశాను. ఆయన ఏమన్నాడు? నిన్ను కట్నం లేకుండా ఇంటికి తెస్తే మా అమ్మ కిరసనాయలు పోసుకుని అంటించుకుని చస్తుందన్నాడు. నేను ఒక్క కొడుకుని ఎలా ఊరుకుంటాను? వేరే పెళ్లి చేసుకుంటే కదా నువ్వు తిట్టాల్సింది. నువ్వు ఆ డబ్బు తెచ్చే వరకు మన గతి ఇంతే. నాకేమో పొలం దున్నటం తప్ప ఇంకే పని రాదాయే అన్నాడు. కృష్ణ సానుభూతిగా విన్నాడు. అప్పటినుంచి నేనేం చేస్తున్నానో తెలుసా? అక్కడ ఇక్కడ బియ్యం చేసి, పప్పు చేసి, పిడకలమ్మి, పాలమ్మి డబ్బు కూడబెడుతున్నాను. ఎవరైనా అన్నం తినవే అంటే అది కూడా తినను. అదేదో డబ్బే ఇద్దురు అంటాను. ఇప్పటికి ఎంత కూడబెట్టావేంటి? నవ్వుతూ అడిగాడు. 200 ఎంతో ఉత్సాహంగా చెప్పింది. ఇంకా 600. ఇంకా 2 ఏళ్లు కష్టపడితే సంపాదించేస్తాను. ఈ సంవత్సరం కరువు వచ్చింది, లేకపోతే ఇంకో 100 పోగు చేసేదాన్ని. ఎక్కడ బాబూ, కంటికి కానీ కనిపించటమే కష్టం అనుకోండి. పదండి, వేడినీళ్ళు చల్లారిపోతున్నాయి. నేను మీకు అన్నం వడ్డిస్తాను అంటూ వెళ్ళిపోయింది. కృష్ణ గడ్డం చేసుకోవటానికి అద్దం దగ్గరికి వచ్చాడు. అతను కిటికీలో అద్దం పెట్టి చేసుకుంటున్నాడు. దొడ్లో సీతాలు గిన్నెలు తోముతోంది. ఈ కలరా వచ్చినప్పటినుంచి సీతాలు తనే ఈ ఇంటి పని అంతా చేసేస్తోంది. అన్నం వండేస్తోంది. నువ్వు తిని సీతాలు అంటే తినదు. వద్దులే బాబూ అంటుంది. నిన్ననే నువ్వు తినకపోతే ఇక్కడ పనికి రావద్దు అని కసిరితే తప్పనిసరిగా తింది. సీతాలకి పట్టుమని 18 సంవత్సరాలు లేవు. జీవితం నెత్తిన ఎంత బరువుగా పడింది. అతనికి సీతాలు ఎంత కష్టపడుతుందో తెలుసు. పొద్దున్నుంచి సాయంత్రం వరకు గిరగిరా గిలగిలా తిరుగుతూ ఏదో ఒక పని చేస్తూనే ఉంటుంది. అతనికి సీతాలు చరిత్ర విన్న తరువాత ఇంకా అభిమానం రెట్టింపైనట్టుగా అనిపించసాగింది. కృష్ణ పొరుగురు నుంచి వస్తున్నాడు. ఆ తోవంతా మట్టి రోడ్డు కావటం వల్ల సైకిల్ వెళ్లదు. అతను ఒక్కోసారి ఇలాగే నడిచి రావాల్సి వస్తుంటుంది. తాను బయలుదేరినప్పుడు ఎండ బాగానే ఉంది. మధ్యతోవలోకి వచ్చేసరికి ఆకాశంలో మబ్బులు కమ్మినట్టు టపటపా చినుకులు రాలసాగాయి. చూస్తుండగానే జల్లు పడసాగింది. అతను తడుస్తూనే గబగబా నడిచి వస్తున్నాడు. వాన ఇంకా పెద్దదైంది. అతను అటూ ఇటూ చూశాడు. అక్కడ ఒక చెట్టు కనిపించింది. అప్పటికే అక్కడ ఎవరో గొడుగు వేసుకుని నిలబడి ఉన్నారు. కృష్ణ అక్కడికి వచ్చాడు. ఆ నిలబడిందెవరో కాదు, రాధ. చేతిలో పుస్తకాలున్నాయి. పడవ వస్తున్నట్టుంది. కృష్ణని చూడగానే చిరునవ్వుతో నమస్తే అంది. కృష్ణ తెల్లబోయాడు. రాధ పలకరించటం
అందులో తనంతట తాను చిరునవ్వుతో సహితంగా పలకరించటం ఈ భూలోకపు 8వ వింత కనిపించింది అతనికి. నమస్తే చిరునవ్వు లేకుండా అనేసి గంభీరంగా ఎటో చూస్తూ నిలబడ్డాడు. కొద్దిసేపయింది. వాన ఉధృతం పెరిగింది. చెట్టు చిన్నది కావటం వలన వాన పడుతోంది. కృష్ణ తడిసిపోతున్నాడు. అయ్యయ్యో, తల తడిసిపోతుంది, గొడుగులోకి రండి అంది రాధ గొడుగు చూపిస్తూ. పర్వాలేదులేండి మర్యాదగా తిరస్కరించాడు. ఊరందరినీ కాపాడే డాక్టర్గారే జ్వరం తెచ్చుకుంటే కష్టం. రాధ అడుగు వేసి అతనికి గొడుగు తానే పట్టింది. నేను నవ్వుతూ పలకరించాను. మీరెందుకలా సీరియస్గా ఉన్నారు? నిలదీసినట్టు అడిగింది. అతను జవాబు ఏం చెప్పాలో తెలియనట్టు చూస్తూ మెడమీద చేత్తో తడుముకున్నాడు. అతన్ని రాధ పరిశీలనగా చూస్తోందని తెలుసు. అతడు దూరంగా వాన నీళ్లమీద పడుతున్న దృశ్యాన్ని చూస్తుండిపోయిన వాడిలా నిలబడిపోయాడు. మీకు నేను థ్యాంక్స్ చెప్దామని అనుకుంటుంటే ఆ అవకాశమే చిక్కలేదు. నాకా థ్యాంక్స్ ఎందుకు? మా అమ్మకి ఒళ్ళు కాలినప్పుడు నయం చేశారుగా, అందుకు. అదా, అది పాత సంగతేగా. పాత అనుకోండి, ఈ మధ్య కలరా వచ్చి తగ్గిన తరువాత అందరూ మీ మాటే చెప్పుకుంటున్నారు. మీరంత మంచివారని నాకు తెలీదు. చూడండి, మొట్టమొదట మీకు నేను అర్థం కాలేదు. ఇప్పుడు మీరు నాకు అర్థమయ్యారు. కానీ నేను మీకు అంతేనంటారా? రాధ కంఠంలోకి నిరుత్సాహం వచ్చింది. అవును, మీరింతగా మాట్లాడతారని నాకు తెలియదు. ఉన్నమాట చెప్పేనా? నాకు మిమ్మల్ని కలిసి ఒకసారి క్షమార్పణ చెప్పేయాలని ఎంతగానో ఉంది. అనుకోకుండా ఇప్పుడు ఆ అవకాశం దొరికింది. మీరు సీరియస్గా నిలబడితే మాట్లాడించాలంటే భయం వేసింది. నేను కూడా మౌనంగా ఉండిపోతే ఈ అవకాశం మళ్ళీ రాదేమోనని భయం. ఏమని చెప్పాలో తెలియదు. తొందరగా చెప్పేయాలని తాపత్రయం. ఆ కంగారులో, ఆ భయంలో కప్పిపుచ్చుకోవటం కోసం ఇంతగా మాట్లాడేశాను. అంతకు తప్ప ఇంకేం లేదు. మీరు నన్ను ఇంకో రకంగా అర్థం చేసుకోకండి ప్లీజ్. ఈ రాధ అసలైన రాధ అతనికి అర్థమైంది. మీరు నా మాట నమ్మలేనంటారా? అడిగింది. ఆ కంఠంలో తనని నమ్మమనే అభ్యర్థన ఉంది. కృష్ణ తిరిగి చూశాడు. రాధ అతని వైపే చూస్తోంది. ఆ కళ్లల్లో నిజాయితీ ఉంది. ఆ చూపుల్లో ఉన్న నిష్కల్మషత్వానికి అతను ముగ్ధుడయ్యాడు. మీరు నన్ను నమ్మలేరా? నమ్ముతాను అస్పష్టంగా అన్నాడతను. అమ్మయ్యా, ఇవాళ నేను హాయిగా కంటి నిండా నిద్రపోతాను. అంటే రోజూ పోవటం లేదా? విచిత్రంగా అడిగాడు. నాకేమిటో మీ విషయంలో నేను తప్పు చేసినట్టుగా, మిమ్మల్ని కించపరిచినట్టుగా నా మనసు నన్ను పీకేస్తోంది. ఇప్పటికి నాకు శాంతి దొరికింది. పద్మ మీ గురించి ఉత్తరాల్లో వ్రాస్తే నేను అతిశయోక్తులు అని నమ్మలేదు. ఈ కలరా వచ్చినప్పుడు నా కళ్ళారా చూశాను. మా నాన్న ఏమనేవారో తెలుసా? ఒక మంచి మనిషిని ఎప్పుడూ కించపరచకూడదట. రాధ వాచి చూసుకుంది. బాప్రే, ఈ వాన తగ్గేట్టు లేదు. 5 కావస్తోంది. వెళ్దామా అంది. అతను తల ఊపాడు. ఇద్దరూ ఒకే గొడుగులో నడవసాగారు. రాధ అతని తల తడవకుండా ఉండటం కోసం గొడుగు పైకెత్తి పట్టుకుంది. తను తడిసిపోతోంది. అది గమనించిన అతను, ఇలా ఇవ్వండి అంటూ గొడుగు తీసుకుని తను రాధ తడవకుండా పట్టుకుని నడవసాగాడు. అయ్యయ్యో, మీరు తడిసిపోతున్నారు అంది. మరేం పర్వాలేదు, కాస్త ఇటు జరగండి, తల తడవదు. అతను కాస్త జరిగాడు. రాధ భుజం అతని ఛాతీకి తగిలింది. ఆ స్పర్శ విద్యుత్ తాకినట్టే ఉంది. ఆ క్షణంలో ఎందుకోగాని అతనికి ఆ వాన, దూరంగా ఆ నీళ్లు, ఆ పడవలు, గోనె సంచులు నెత్తిన కప్పుకుని నడిచేవాళ్లు, పల్లెకారి పిల్లలు, ఆ యావత్ పరిసరాలు ఇదివరకు ఎన్నడూ ఎరుగునంత మహా అద్భుతంగా కనిపించసాగాయి. ప్రియమైన మురళికి, నీ కృష్ణ వ్రాయునిది. ఇక్కడ నేను క్షేమం, అక్కడ నువ్వు క్షేమమని తలుస్తాను. నువ్వు పంపిన అప్లికేషన్ ఫారాలు అందాయి. వాటితో పాటు నువ్వు జతచేసి పంపిన ఉత్తరం కూడా అందింది. నీకు నా హృదయపూర్వకమైన కృతజ్ఞతలు. నేను అప్లికేషన్ ఫామ్స్ నీకు తిప్పి పంపిస్తున్నాను. ఎందుకంటే నాకు ఈ ఊరిలో చేస్తున్న ఈ ఉద్యోగం బాగానే ఉంది. ఇక్కడ నుంచి అమెరికా వెళ్లాలని లేదు. ఇక్కడ నాకేదైనా అసంతృప్తి గాని, బాధ గాని ఉంటే నేను తప్పక అప్లికేషన్ ఫామ్స్ పూర్తి చేసి నీతో అమెరికా వచ్చి ఉండేవాడిని. మురళి,
నేనిక్కడ చాలా సుఖంగా శాంతిగా ఉన్నాను. ఇక్కడ రాబడి పరంగా చూస్తే డబ్బు చాలా తక్కువే, అయినా నాకేమీ ఇబ్బంది అనిపించటం లేదు. నీకో విచిత్రం చెప్పనా? నా జీతంలో నెలకి 200 రూపాయలు మిగులుతున్నాయి. ఈ ఊరి పోస్టాఫీసులో సేవింగ్స్ బ్యాంక్ అకౌంట్లో నా పేరు మీద ఇప్పటికి 800 జమ చేశాను. ఆ పాస్బుక్లో ఆ అంకె చూస్తున్నప్పుడు నాకెంత ఆనందంగా అనిపిస్తుందో తెలుసా? ఓహ్, వర్ణించి చెప్పలేనేమో. నేను ఈ ప్రపంచంలోకెల్లా ధనవంతుడిని సుమా అన్నంత గర్వంగా అనిపిస్తుంది. నాకిక్కడ ఖర్చులేమున్నాయి? కూరలు, పప్పులు, బియ్యం పేషెంట్స్ ఎవరో ఒకరు పంపిస్తూనే ఉంటారు. పాలు, నెయ్యి అసలు కొనే పనే లేదు. పేషెంట్స్ నా చేత డబ్బుగా ఎక్కువగా ఇవ్వలేని మాట నిజమే, కానీ ఈ రూపేణా నేను వారికి వైద్యం చేసిన దానికంటే ఎక్కువగానే ముట్టజెపుతుంటారు. నేను వద్దని కేకలేసినా వినరు. నేనిక్కడికొచ్చిన కొత్తలో ఊరిలో అందరూ నన్ను పరాయివాడిగా, నమ్మకం పెట్టుకోకూడని వ్యక్తిగా, అనుమానంగా చూసేవాళ్లు. మొన్న వచ్చిన కలరా మూలంగా నేను వాళ్ళకి సాయం చెయ్యాలని ఆరాటపడుతున్నానని అర్థమైంది. దాంతో ఇంకో విషయం జరిగింది. ఇదివరకు నీకు వ్రాసానే వీరయ్య అని, అతని భార్యని నేను గుంటూరు తీసుకువెళ్ళి నేనే డాక్టర్కి చూపించి డిఎన్సి చేయించాను. ఆవిడ చెప్పినట్టే ఆ భార్యాభర్తలిద్దరికీ మందులు వాడాను. వీరయ్య భార్యకి నెల తప్పింది. ఆ కుటుంబం పొందిన ఆనందం వర్ణింపలేనిదనుకో. వారంతా నన్ను దేవుడిగా చూస్తున్నారు. వీరయ్య భార్యకి ప్రసవించే రోజులు. నేను ఈ ఉద్యోగం వదిలి వెళతానంటే వారి గుండెలు ఆగిపోతాయి. ఇంకా 2 పేషెంట్లకి టీబీ తగ్గింది. వాళ్ళు ఆరోగ్యవంతులై నేను కనిపిస్తే చేతులెత్తి దండం పెడతారు. వాళ్ల కళ్లల్లో కృతజ్ఞత చూస్తుంటే ఆ ఆనందం ఎన్ని వేల రూపాయలు సంపాదించినా రాదేమో అనిపిస్తుంది. మురళి, ఈ అప్లికేషన్ ఫారం తిప్పి పంపుతున్నానని నా మీద ఆగ్రహపడకు. నాకిక్కడ దేనికి లోట్లేదు. హాయిగా ఉంది. చికాకులు లేవు. డబ్బును గురించి బెంగే లేదు. నన్ను దేవుడిలా చూసే పేషెంట్స్ ఉన్నారు. తోచదు అనే గొడవే లేదు. ఉదయం నుంచి సాయంత్రం వరకు పేషెంట్స్తోనే సరిపోతుంది. సైకిల్ మీద ఆరుబయట గాలిలో తిరుగుతానేమో, రాత్రి అయ్యేసరికి కంటి నిండా కమ్మటి నిద్ర వస్తుంది. ఇక్కడ సీతాలు ఒక వేరు తెచ్చి చూపించింది. దానిని ఎండబెట్టి పొడి చేసి కామెర్లు వచ్చిన వారికి మందుగా ఇస్తే బ్రహ్మాండంగా తగ్గిపోతుంది. నేనెప్పటికైనా సరే దానిలో ఒక ఫార్ములా తయారు చేసి ప్రభుత్వానికి ఇవ్వాలి. ఇది నా ధ్యేయం. మురళి, నా వైద్య వృత్తికి ఈ పరిధి చాలు. ఈ మాత్రంగా నా జీవితం వెళ్ళిపోతే చాలు. నాకంతకంటే పెద్ద కోరికలు లేవు. కాబట్టి నేనిక్కడే స్థిరపడిపోవటానికి నిశ్చయించుకున్నాను. నేను బాగా ఆలోచించే ఈ నిర్ణయానికి వచ్చాను. అందుకే ఈ అప్లికేషన్ ఫామ్స్ తిప్పి పంపిస్తున్నాను. ఈ ఊరు వదిలి ఎక్కడికో వెళ్ళి ఏదో చేయాలనే కోరిక నాకు లేదు. నేనిక్కడ సుఖంగా ఉన్నాను. ఆ మాట నువ్వు బాగా అర్థం చేసుకో. కొద్ది రోజుల తరువాత ఇక్కడే నాది ఒక సొంత ఇల్లు ఏర్పరచుకుంటాను. ఈ చుట్టుపక్కల ఊళ్ళ వాళ్ళు ఎవరైనా నా భావాలకి తగిన అమ్మాయిని తీసుకుని వస్తే పెళ్లి చేసుకుంటాను. నా జీవితం ఈ విధంగా బహుశా ఈ ఊరికే అంకితం అయిపోతుందని అనుకుంటున్నాను. నువ్వు వ్రాసిన మీ బంధువుల అమ్మాయి రేఖ సంగతి ఆలోచించాను. రేఖని నేను దూరం నుంచి 1-2 సార్లు చూశాను. ఆ అమ్మాయి వేషభాషలు నా జీవితానికి సరిపడేవి కావు. కాబట్టి నువ్వు వాళ్లకు వేరే సంబంధం చూసుకోమని చెప్పు. నా జీవితంలోకి రాబోయే అమ్మాయి నాలాగే నిరాడంబరంగా ఉండాలి. ఉత్తరం రాస్తున్న కృష్ణ అప్రయత్నంగా ఒక్క క్షణం ఆగాడు. అతని కళ్ల ముందు రాధ మెదిలింది. రాధ గుర్తుకు రాగానే ఎందుకో గాని అతని మనసు ఆనంద డోలిక అవుతుంది. మొన్న వానలో ఒకే గొడుగు కింద కలిసి వచ్చినప్పటి నుంచి తామిద్దరి మధ్య సాన్నిహిత్యం పెరిగినట్టుగా ఉంది. నిన్న స్కూల్ నుంచి వస్తూ చిట్టి కాలికి దెబ్బ తగిలితే భుజాన వేసుకుని తీసుకువస్తోంది. తోవలో ఎదురైన తను చిట్టిని రాధ చేతుల్లోంచి తీసుకుని సైకిల్ మీద కూర్చోపెట్టుకుని ఇంటికి తీసుకొచ్చి దింపాడు. పిల్లల మధ్య తిరిగే రాధ అతనికి చూడముచ్చటగా ఉంటుంది. వాళ్లకి చదువు, క్రమశిక్షణ నేర్పాలని రాధ తాపత్రయం చూస్తుంటే ఊరిలో ప్రజలకి ఆరోగ్యం గురించి నీతి బోధలు చేయాలని తన ఆరాటం గుర్తుకు వస్తుంది. ఎప్పుడైనా ఉదయం వేళ అతను సైకిల్ మీద వెళుతుంటే రాధ స్కూల్కి వెళుతూ ఎదురవుతుంది. తను గుడ్ మార్నింగ్ అని పలకరిస్తే మొదటి రోజు రాధ నవ్వి ఊరుకుంది. మరునాడు తను కనిపించగానే ఆ అమ్మాయే చెయ్యి ఊపి హలో గుడ్ మార్నింగ్ అంది. వెరీ గుడ్ మార్నింగ్ తను నవ్వుతూ జవాబిచ్చాడు.
ఆ పలకరింపులో ఏదో తమాషా అయిన అనుభూతి ఉంది. రాధ నవ్వుతూ అతన్ని పలుకరించింది.